ఇప్పుడు ఏపీ ఎక్స్ప్రెస్ చూద్దాము. కర్నూలు జిల్లా దేవనకొండ మండలం నల్లచెలిమల వీఆర్ఓ అశోక్ లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. మాజీ జవాన్ శివన్న పాస్బుక్ మ్యూటేషన్ కోసం వీఆర్ఓ అశోక్ ను ఆశ్రయించగా 40,000 లంచం అడగ్గా 30,000 ఇస్తానని చెప్పినా వినకుండా 40,000కే డీల్ కుదుర్చుకోవడంతో విసుగు చెందిన మాజీ జవాన్ ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. దీంతో వీఆర్ఓ అశోక్ ను ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. కర్నూలు జిల్లా ఆలూరు పోలీస్ స్టేషన్ లో ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. స్టేషన్ లో పలు కేసులకు సంబంధించిన రికార్డులను పరిశీలించారు. కేసులను విచారించి పరిష్కరించాలని ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఆదేశించారు. నంద్యాల జిల్లాలో అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన పుల్లయ్య అనే వ్యక్తి హత్య కేసును పోలీసులు ఛేదించారు. ఆస్తుల కోసం పుల్లయ్యను కిడ్నాప్ చేసి డబ్బుల కోసం ఒత్తిడి చేయగా పుల్లయ్య నిరాకరించడంతో కత్తితో దాడి చేసి మృతదేహాన్ని చనిపోయిన తర్వాత శవాన్ని కందుకూరు నదిలో పడేశారని ఎస్పీ సునీల్ షోరాన్ తెలిపారు. 4 నిందితులను అరెస్ట్ చేసి వారి నుంచి ల్యాప్టాప్, ఆస్తిపత్రాలు స్వాధీనం చేసుకున్నామన్నారు. కొత్త పరిచయస్తులపై అప్రమత్తంగా ఉండాలని, అనుమానం వచ్చిన వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని తెలిపారు.